నేను అనుకుంటాను రిటైర్మెంట్ హోమ్స్ అనేది ఒక బ్లెస్సింగ్ అండి. 100%. బికాజ్ నా చేతుల్లో ఏముండదు, అవును. మా బ్రదర్ చేతిలో లేకపోతే నాకు సిస్టర్ ఉండుంటే వాళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లోనే ఏముండదు. అవును. వీళ్ళు ధైర్యంగా వెళ్ళి నలుగురు డాక్టర్స్ హ్యాపీగా ఉంటారు. అవును. మా మదర్కి జరిగింది మా ఫాదర్కి జరగకూడదు అని చాలా ట్రై చేశాను, కానీ ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఎంత ప్రయత్నించినా. సో ఇవాళ నాకు బాధ ఏంటంటే ఇంత చదువుకొని వాళ్ళు మనని ఇంత చదివించింది మనం వాళ్ళ కోసం పోరాడాలి అని, కానీ పోరాడే దాంట్లో కూడా శక్తిలో కూడా కాన్స్టెంట్గా మనోళ్ళే ఇది చేస్తుంటే సఫర్ అయింది వాళ్ళు కదా. అవును. అందుకే నా మెసేజ్ ప్రతి ఒక్క పేరెంట్కి నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మా ఫాదరు బాలీవుడ్ సినిమా యాక్టర్ లాగా ఉంటారు. హీఈస్ లైక్ హీరో. హీఈస్ లైక్ ఎ హీరో. ఇవాళ నేను ఒకటి స్టేటస్ నా పోస్ట్లో పెట్టాను అనమాట. చిన్నప్పుడు మా నాన్న ఎయిర్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఫ్రీ టికెట్స్ వచ్చేవి మాకు. సో స్ప్రింగ్ ఫీల్డ్కి ఒకసారి 1980s తీసుకెళ్లారు. ఓకే. ఆ రోజుల్లో జనాలు తక్కువ కదా. అవును కదా. రొనాల్డ్ రేగన్ అక్కడ డయస్ మీద నించుని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓకే. వావ్, హీ వాజ్ సో హ్యాండ్సమ్.